ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన బాపట్ల జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు రఘురామ్ గుప్తా గారు ఉన్నారు. మన కూటమి ప్రభుత్వం గురించి అతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుప్తా గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉన్నది, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ నిన్న 5 సంవత్సరాల పరిపాలన అనుభవం లేదు అని అన్నారు. కానీ నిన్న 5 సంవత్సరాల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఒక్కసారి చూస్తే ఆ అనుభవం మామూలు వ్యక్తిని కోల్పోవాలా. మనం పరిపాలన దూరం చేసుకున్నాం. కానీ అతను తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు కానీ, 4 పోర్టులు కానీ, ఈ సాఫ్ట్వేర్ సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో చదువుకున్న పిల్లకాయలందరూ అర్థం చేసుకోవాలి. ఒక్క సాఫ్ట్వేర్ రంగమే కాదు, మీరు ఒక్కసారి ఈ 5 సంవత్సరాల పరిపాలన బేరేజ్ చేసుకోండి. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకుందాం, పవన్ కళ్యాణ్ గాని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకుందాం అనే ఉద్దేశం తప్ప మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా అవ్వాలి, రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి అని ఒప్పుకుంటాం. కానీ ప్రజలకు మేలు చేసే వ్యక్తి అయితే 100% కాదు. పూర్తిగా స్వార్థంతో నిండిన వ్యక్తి అతను. కేవలం పేద ప్రజలు బాగుండాలనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిపాలన చూడాలి. మీరు చదువుకున్న ఉద్యోగస్తులు కానీ, అగ్రవర్ణాలు కానీ ఒక్కసారి గుండెమే చేసి ఆలోచించుకోండి. అభిమానం తీసి పక్కన పెట్టండి, ఉన్న నిజాలు తెలుసుకోండి. ఇప్పుడు నిన్న జరిగిన 5 సంవత్సరాల్లో 4 పోర్టులో ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, సచివాలయాల్లో 2,40,000 ఉద్యోగాలు వచ్చినాయి, వాలంటీర్లు 2,40,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు నిన్న జరిగిన వైజాగ్ స్టార్ట్ చేసిన దాదాపు 80 కంపెనీలు వచ్చి మీటింగ్ పెడితే ఇప్పుడు అన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ మొత్తం కలిపి 8 లక్షల ఉద్యోగాలు వస్తే కరోనా 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల్లో కొన్ని 8 లక్షల ఉద్యోగాలు తెచ్చే అవకాశం అంత అనుభవం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అది గమనించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని బేరీ చేసుకోండి. ఏ పరిపాలన బాగుంది, పూర్తిగా పేదవాడికి న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అన్న వల్లనే ఒకసారి మీరు పరిపాలన చూసుకొని ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని ఒకసారి మీరే ఆలోచించుకోండి. పోయినసారి జరిగిందంతా చదువుకున్న వాళ్ళు, అగ్రవర్ణాలు ఏదో అన్యాయం జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు వల్ల మనకేదో ఉపయోగం ఉంది అనుకున్నారు. ఇప్పుడు సంవత్సరన్నర జరిగింది. సంవత్సరన్నరలో 2,50,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా, ఏ ఒక్క కంపెనీ అయినా తేగలిగారా? అదే 2,50,000 కోట్లు ఖర్చు పెడితే మనం 4 పోర్టులో 80% వర్క్ జరిగింది. సచివాలయాల్లో 2,40,000 ఉద్యోగాలు జరిగినాయి. రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రతి గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టర్, ఒక నర్సు ఉండే విధంగా ఈ రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేశారు. ఈ రైతులు లైన్లో నుంచోకుండా ప్రతి గ్రామంలో ఇత్తనాలు గాని, ఎరువులు గాని వాళ్ళ ఊరే వచ్చి మొత్తం నీట్ గా వచ్చి లైన్లో నుంచో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇత్తనాలకు గాని, ఎరువులకు గాని దాదాపు 5-6 రోజులు యార్డు చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వారికి ఆదరణ ఇస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు కూటమిలో, ప్రధానమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ వల్ల కూటమి ప్రభుత్వం రావడానికి ఉపయోగపడదు కానీ ప్రజలకు ఉపయోగపడదు అనేది మీ ఆలోచన ఎలా చెప్పండి. ఖచ్చితంగా మొన్న ట్రిప్పు 10% ఓటింగ్ వల్ల కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ రావడానికి 100% జనసేన పార్టీ ఉపయోగపడింది. కానీ జనసేన పార్టీ ఉపయోగపడింది కానీ కార్యకర్తలకు ఎటువంటి నామినేట్ పదవులు కానీ, ఎక్కడ 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ఫిలప్ చేసుకోవడం కూడా వివాదాలు అవుతాయోనని పార్టీ మీటింగ్లు కూడా దూరంగా ఉంటూ ఎక్కడ మన 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా పూర్తిగా వేయలేని పరిస్థితుల్లో ఉంది. ఈ విధంగా ఉంటే జనసేన పార్టీ కూడా రాబోయే కాలంలో కొంచెం కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడి రేపు జరగబోయే 2029 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీకి అయితే ఖచ్చితంగా పనిచేయరు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగ్గుకలు చూపిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో నాయుళ్ళకి పెద్దపీట వేశారు. నామినేట్ పదవుల్లో కానీ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు జరిగిన కూటమి ప్రభుత్వంలో నామినేట్ పదవుల్లో కానీ ఏమి ఉపయోగం మటుకైతే 100% లేదు. ప్రతి మహిళకి 15,000 అన్నారు కదా, ప్రతి మహిళకి 15,000 పథకం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ వస్తుందా, రావటం లేదా? నామకావాస్తి ఈ పథకాలు ఇస్తున్నారే గాని గ్యాస్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, మనం సబ్సిడీ ఎన్ని వేసాం, 1. 2 అమ్మఒడి
ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లకాయలు చదువుకుంటున్నారు? 54 లక్షల మంది పిల్లకాయలు చదువుతుంటే మనం ఎంతమందికి వేసాం? అట్నే అన్ని పథకాలు గుండె మీద చేసుకొని చెప్పాను. ఏదో ఒక కారణంతో పెన్షన్స్ ఉన్నాయి, 2,50,000 వికలాంగుల పెన్షన్స్ అనర్హులుగా తీసేశారు. కానీ ఏది తీసేసిపోయినా పూర్తిగా కాలు చేయి పడిపోయి పూర్తిగా మంచంలో ఉంటేనే పెన్షన్ ఇస్తాననేది చాలా దారుణం. పెరాలసిస్ వచ్చిందంటే కాలు చేయి పడిపోయిన తర్వాత ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ పెన్షన్ తీసేయడం అనేది వాళ్ళ పాపం ఖచ్చితంగా తగులుతుంది. అర్హులు ఉంచి అనర్హులు తీసేయడం తప్పులేదు. ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు, కొంతమంది ఫాల్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు ధనికులు ఉంచేసి వికలాంగులు తీసేది ఏందో నాకు అర్థం కావట్లేదు. అది గమనించి పూర్తిగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం 2029లో 34 మేమే ఉంటాము, ఈ కూటమి కలిసిన రోజులు జగన్ కలగానే మిగులుతాను. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? పేద ప్రజలందరూ ఈ సంవత్సరం పూర్తిగా గమనించారు. మా వ్యాపార వర్గాల్లో పూర్తిగా వ్యాపారాలన్నీ నిర్వీర్యమైపోయింది. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు GST 18% ఉంటే ఈసారి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో 7%కి వచ్చింది. బాగా వ్యాపారం జరిగి ఇప్పుడు మళ్ళీ 17వ స్థానానికి వెళ్ళిపోయాము. వ్యాపారాలు ఈ సంవత్సరం మా వ్యాపార వర్గాల్లో పూర్తిగా అసంతృప్తి వచ్చింది. ఈ పథకాలు ఇచ్చినందు వలన మనకేదో నష్టం జరిగిందని మన ఓట్లు వేశారు. ఈసారి ఆ విధమైన పరిస్థితి లేదు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్లే బొంకున్నారు. అందరూ బాగుండాలి, పేదలు బాగుండాలి, మనం బాగుండాలి. పేదల దగ్గర డబ్బు ఉంటేనే మన దగ్గర వ్యాపారం జరిగిద్ది అనే పొజిషన్ కి అర్థం చేసుకొని పూర్తిగా మార్పుతో ముందుకి మా వర్గాలన్నీ అగ్రవర్ణాలు పూర్తిగా వెళ్ళిపోయి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ రోజు ఎక్కడ పట్టినా కానీ ఎవరిని సారించినా కానీ కూటమి ప్రభుత్వం మీద ఎంత తక్కువ కాలంలో వ్యతిరేక రావటం అనేది ఈ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇంత దారుణంగా చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సామాన్య ప్రజలు కూడా అంటున్నారు. ధన్యవాదములు.